వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజాయితం నేను సాయిసుధా బులెటిన్ లో ముందు హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో కాంగ్రెస్ నేతల నిరసన దీక్ష. విద్యుత్ స్లాబ్లు మార్చి ప్రభుత్వం దొంగ దెబ్బలు తీస్తుందంటూ విమర్శ. అల్మాస్గూడలో నిత్యావసర సరుకుల పంపిణీ. కృష్ణానది నీళ్లను ఆంధ్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్న మంత్రి ధర్మపురి అరవింద్. మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీడియా సమావేశం. పోతిరెడ్డిపాడు నీటి సమస్యపై ప్రతిపక్షాల తీరును ఖండించిన ఎమ్మెల్యే. సంగారెడ్డి జిల్లా తుర్కపల్లి గ్రామంలో 2 వర్గాల మధ్య ఘర్షణ. భూ తగాదాల విషయంలో కత్తులతో దాడి. కృష్ణా జిల్లా నూజివీడులో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన గడ్డివాము, 4గురికి తీవ్ర గాయాలు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బిల్లులు పెంచడంపై విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. కరోనా వంటి విపత్తు సమయంలో విద్యుత్ స్లాబ్లు మార్చి ప్రభుత్వం దొంగదెబ్బ తీస్తుందని విమర్శించారు. అసలే పని లేక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలపై పెనుభారం మోపిందని మండిపడ్డారు. వెంటనే విద్యుత్ బిల్లులను తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు తగ్గించాలి. పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. అక్రమంగా పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు. లాక్డౌన్ పీరియడ్ లో గృహస్థుల కరెంటు బిల్లు ప్రభుత్వమే చెల్లించాలి. లాక్డౌన్ పీరియడ్ లో పెంచిన ప్రభుత్వం. మీ అందరికి ఎట్లా వచ్చినా కరెంటు బిల్లు వేసుకో. ఇంకా కొద్ది రోజులు భూమి మీద వస్తున్నాం. అప్పుడే పోయిన తర్వాత ఏమీ లేదు. స్నేహితులరా, ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టింది. అంశం ఏంటంటే, ఒక్కసారిగా వచ్చిన కరెంటు బిల్లులు చూసి సామాన్య మధ్యతరగతి పేద ప్రజలంతా ఉలిక్కిపడ్డారు, భయపడ్డారు కూడా. కొద్దిమందికి వాళ్ళ ఆదాయం కంటే ఎక్కువ బిల్లులు వచ్చినాయి. లాక్డౌన్ కాలంలో ప్రజలంతా పనికి బయటికి పోకుండా ఇంట్లో ఉన్న ఈ కాలంలో కరెంటు బిల్లులు మీరు ఈ విధంగా పంపడంలో ఉన్న ఔచిత్యం మీద అర్థం కావడం లేదు. నెలలా తీసుకొని రేట్లు వేయాల్సింది, కట్టేవాళ్ళలో లేదో. కానీ కాంగ్రెస్ పార్టీగా నా డిమాండ్ ఏంటంటే, లాక్డౌన్ పీరియడ్లో ప్రభుత్వమే దయ ఉంచి అందరి కరెంటు బిల్లులు చెల్లించమని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లాగే ఇంటి రెంట్లు కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంటి రెంట్లు కూడా ప్రభుత్వం కట్టండి, యజమానులతో నెగోషియేట్ చేయమని కోరుతా ఉన్నాం. లాక్డౌన్ పెరుగుతుందేమో అనుమానం వస్తూ ఉంది. కాబట్టి అందరికి కూడా ఒక 10,000 రూపాయలు, అన్ని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇమ్మని డిమాండ్ చేస్తాం. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడలో మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదెళ్ల శ్రీనివాస్ యాదవ్, మాధురి వీరకర్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరుపేద బ్రాహ్మణులకు, మున్సిపల్ సిబ్బందికి, పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరై సరుకులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కృష్ణానది నీళ్లను ఆంధ్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుందని, పోతిరెడ్డిపాడుతో రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలిస్తున్నారని అన్నారు. నది జలాలు తరలింపుపై కేసీఆర్, జగన్ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవతల వెళ్ళి ఇంకొక Gracias.
యాదవ్ గారు ఒక పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇటువంటి క్రైసిస్లో వేలాది సంఖ్యల్లో అనేక మంది ప్రజలకి నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతూ ఉంది. 20,000 మందికి పైన ఆయన ఇప్పటి వరకు కూరగాయలు, రేషను ఇటువంటి సదుపాయాలు అందించడం జరిగింది. ప్రతిరోజు నిత్యము ఏదో ఒక సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నేతృత్వంలో మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ కూడా గణనీయంగా పెరిగింది. సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని ఇవాళ బీజేపీకి 10 మంది కార్పొరేటర్లు గెలిపించడమే కాకుండా ఆయన సొంత ఎలక్షన్లో కూడా దాదాపు 40,000 ఓట్లు సేకరించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తున్నందుకు కూడా ఒక సాటి కార్యకర్తగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మహేశ్వరం అంటే ఈ మున్సిపాలిటీలో ఓవరాల్ మహేశ్వరంలో 36, నిజామాబాద్కి ధీటుగా ఏదైనా గెలిచిందంటే మహేశ్వరమే గెలిచింది, గుర్తున్నది మనకు. కాబట్టి శ్రీరాములు యాదవ్ గారి లాంటి కార్యకర్తలు ముందుండి ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాషాయ పార్టీని. కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి యాక్టివ్ పాలిటిక్స్లో పాల్గొని పార్టీని అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాలకు ఈ రకంగా పెంచాలని నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోతిరెడ్డిపాడు నీటి సమస్యపై ప్రతిపక్షాల తీరును ఖండించిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీపై నిందలు మోపడం సరికాదని హితూ పలికారు. 1 కోటి ఎకరాల పైగా కృష్ణా నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 203 జీవో ఖండిస్తున్నామని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ జిల్లాలకు నీళ్లు అందించాలి సస్యవాళ్ళ ఉద్దేశంతోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది పనులు నడుస్తూ ఉన్నాయి. మరి భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 203 జీవోను విడుదల చేసి కృష్ణా నది జలాల నుండి పోతిరెడ్డిపాడుకు అదనంగా నీళ్లు లిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఈ జడ్చర్ల నియోజకవర్గ ప్రతినిధిగా, ఈ జిల్లా వ్యక్తిగా పూర్తిగా ఖండించడం జరుగుతూ ఉంది. మరి ఆల్రెడీ ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ మన రాష్ట్ర ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి కృష్ణా బోర్డు కూడా విన్నవించడం కూడా జరిగింది. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా పోయి దాన్ని ఆపడానికి అన్ని ప్రయత్నాలు, అన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆలోచన విధానం, ముఖ్యమంత్రి ఆలోచన విధానం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాలకు పైచిలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. మరి ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వానికి ఇటువంటి సందర్భంలో అండగా ఉండవలసిన ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం అనేది సరైనది కాదు. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసిన జీవో మీద బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మన ప్రభుత్వాన్ని నిందించడం అనేది దురదృష్టకరం.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ తగాదాల విషయంలో ప్రవీణ్ కుమార్, మారుతి నాయక్ అనే వ్యక్తులకు వాగ్వాదం ఏర్పడింది. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా నూజువీడు మండలం సుంకల్ల గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 పూరీళ్లు, 1 గడ్డివాము అగ్నికి ఆహుతయ్యాయి. అదే సమయంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో 4 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను నూజువీడు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కొత్తపేట శ్రీ రామకృష్ణపురంలో 2 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకొని బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిషేధించారు.
ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ డివిజన్లో రీసాలగడ్డలో వ్యాపారవేత్త షారుఖ్ బాయ్ బస్తీవాసులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు ముఠా జయసింహ, తెరస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. సోదరులందరికీ నమస్కారాలు. सलाम वालेकुम, सबको सलाम भाई. आज बहुत खुशी की बात है. నమస్కారాలు. రంజాన్ సందర్భంగా అందరికీ సలాం వాలేకుం. మరి ఈరోజు ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీలోని రామ్నగర్ డివిజన్లో గల విశాలగడ్డలో ఫరూక్ భాయ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఫరూక్ గారు మరి పెద్ద ఎత్తున మరి ఇక్కడ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని, వారి కుటుంబ సభ్యులను, వారి మిత్ర బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వ్యాపారం అనేది కేవలం డబ్బు సంపాదించడం కాకుండా ఎవరైతే బాధలో ఉన్నప్పుడు, ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే మనస్తత్వం కూడా ప్రతి మనిషిలో రావాల్సిన ప్రయత్నిస్తున్నాం. మరి ఈరోజు మనం చూస్తున్నాము, ఇది ఏ వెరీ క్రూషియల్ డేస్. ఎందుకంటే టీవీ ఆన్ చేయగానే ప్రపంచం ఎటు చూసినా కానీ ఏదైతే ఎలక్షన్లో ఏ విధంగానైతే రిజల్ట్స్ ఇస్తారో అదే ఇప్పటివరకు కూడా మరి ప్రజలకి గ్రాసరీస్ ఇచ్చుట్లో మరి ముషీరాబాద్లో రామ్నగర్ ముందంజలో ఉంది. మరి దానికి అనుగుణంగానే మరి ఎవరికి దోచిన కాడికి వాళ్ళు సాయం చేయడం. మరి ఈరోజు దాంట్లో భాగంగా మరి ఇక్కడ స్థానికులు ఫరూక్ భాయ్ గారు, మరి అట్లనే అంజద్ భాయ్, మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కలిసి మరి ఈరోజు పంచడం చాలా సంతోషకరం. ఇంకోటి, ఈరోజు ప్రపంచంలో మరి చైనా తర్వాత భారతదేశం చేరుకోవడం చాలా శోచనీయమైంది. మరి ప్రజలు మరి ఎక్కడికక్కడ మాస్కులు మరి పెట్టుకొని, మరి అట్లనే శానిటైజర్ యూజ్ చేసుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి స్థానిక శాసనసభ్యులు అన్న గోపాల్ గారు రావడం చాలా సంతోషం. మరి ఫరూక్ భాయ్ గారు ఇటువంటి కార్యక్రమాలు మరి ఈరోజు ఇంత పబ్లిక్గా చేస్తున్నారు. కానీ ఈ లాక్డౌన్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఆయన ఇంటింటికి మరి ఈ కిట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. మరి అందరూ కూడా మరి క్రమశిక్షణతోని మరి 3 ఫీట్ల డిస్టెన్స్తోని తీసుకుంటే అందరికీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఫరూక్ భాయ్ గారికి, మరి అంజద్ భాయ్ గారికి, వాళ్ళందరికీ. సూర్యాపేట జిల్లా మునుగాల ఎంఆర్ఓ కార్యాలయంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ 67 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పాండునాయక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు తొంగరి రమేష్, ఎంపీపీ బిందు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఊహించని విధంగా ఇటువంటి విపత్కర కాలం ఎదురైనా సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా, భంగం కలగకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాలు కొనసాగించటం కానీ, అదే రకంగా రైతు బంధు, రైతు మాఫీ చేయటం కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగించాలని బహుత్తరమైన నిర్ణయం తీసుకున్న కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతము దేశం అవుతూ ఉంటే, అటువంటి పరిస్థితులలో కూడా సామాన్య ప్రజా జీవితానికి ఎక్కడ ఆటంకం కలగకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించడంతో పాటు మళ్ళీ రేపు భవిష్యత్తు కోసం ఎరువుల కొరత లేకుండా ఎరువులు తీసుకోమని చెప్పడంతో పాటు రైతు బంధు కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తానని చెప్పేసి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఈరోజు రైతాంగం అంతా కూడా రుణపడి ఉంటుంది.
అదే రకంగా అనాదిగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రేపటి భవిష్యత్తులో కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి ధైర్యంగా ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి భరోసా ఇచ్చారు. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోదాడు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో గతంలో వివాహం చేసుకున్న వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలు కూడా వాళ్ళందరికీ కూడా మండలాల వారీగా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మునగాల్లో దాదాపుగా 67 మంది లబ్ధిదారులకు ఇవ్వడంతో పాటు నిన్న కోదాడులో కూడా పంపిణీ చేయడం జరిగింది, మొన్న మోతలో పంపిణీ చేయడం జరిగింది. ఇదే రకంగా ఒకవైపు రైతు బంధు, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలు, వృద్ధాప్య పింఛన్లు, అదే రకంగా ఈ కోవిడ్ కార్యక్రమంలో భాగంగా 12 కిలోల బియ్యంతో పాటు 1500 రూపాయలను కూడా లబ్ధిదారులకు అందరికీ ఇస్తూ ప్రజాప్రభుత్వంగా చాటి చెప్పుకోవడం కాదు, ప్రజలకి అండగా నిలవాల్సిన సమయం ఇది. ప్రజలకి తప్పకుండా ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుంటాము. ఈ ప్రభుత్వం మీకోసమే ఉంది అని చెప్పేసి రుజువు చేసిన ఘనమైన ప్రభుత్వం తెలంగాణ. కాబట్టి రేపటి భవిష్యత్తులో రైతులందరూ కూడా మరి ఇప్పుడు ఎరువులందరూ సేకరించి దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇంకొక 15-20 రోజులలో మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం చాగెళ్ల గ్రామంలో క్వారంటైన్లో ఉన్న 23 మంది వలస కూలీలను జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పరామర్శించారు. ముంబై నుండి ప్రత్యేక బస్సులో చాల్మండాకు చేరుకున్న కూలీలను అధికారులు నేరుగా క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. ఈ మేరకు కూలీలతో మాట్లాడిన కలెక్టర్ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఏర్పాటు చేశారు. వారికి కావాల్సిన భోజనం సంబంధించిన వస్తువులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ ఉన్నాయి, రూమ్స్ కూడా ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఎట్లా ఉందనేది చూడడానికి కొరకనే వచ్చినాం. అట్లాగే గ్రామస్తులు కొంత భయపడుతున్నారని అంటే వారికి కూడా కావాల్సిన అష్యూరెన్స్ ఇద్దామని వచ్చాం. అంటే ఓవరాల్గా కరోనాకు సంబంధించినంత వరకు కొంత మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అంటే అది అంటుకునే మనం వెళ్ళి కరోనా వచ్చిన వాళ్ళతో తాకడం వల్ల కానీ, మిగతా వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు యూజ్ చేయడం వల్ల కానీ, వాళ్ళు మిగతా చేసిన వాళ్ళ వల్ల మనకు కూడా రావడానికి అవకాశం ఉంది. అంతేగాని అది పూర్తిగా ప్రాణాంతకమైన జబ్బు మాత్రం కాదు. మనకు 97% మందికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. మన దేశంలో వచ్చిన వాళ్ళంతా కూడా 3% లోబడే మరణాలు ఉన్నాయి. 97% మందికి ఏం లేవు. 80% మందికి అసలు బయటికి ఎటువంటి రోగ లక్షణాలు కనిపించట్లేదు. అందుకొరకని భయపడకుండా ఉండడం అనేది ఆరోగ్యానికి మంచిది. భయపడితే రోగ నిరోధక శక్తి వీక్ అవుతుంది. అటువంటి రోగ నిరోధక శక్తిని సరిగ్గా ఉంచుకున్న వాళ్ళకి రోగ లక్షణాలే ఏం లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. అందుకొరకని మనం జాగ్రత్తలు నేర్చుకొని జాగ్రత్తగాతో మెలిగితే కరోనా నుంచి దూరంగా ఉండడానికి అవకాశం వస్తుంది. జాగ్రత్తల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, అట్లాగే శానిటైజింగ్ చేసుకోవడం, చేతులు శుభ్రంగా పరచుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనవి. అవి చేస్తూ మన రోజువారీ కార్యక్రమాలు చేసుకోవాల్సింది. మనం రోజువారీ కార్యక్రమాలు కంప్లీట్గా క్లోజ్ చేసుకొని మనం బ్రతకడం కష్టం కాబట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రోజువారీ కార్యక్రమం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ లాక్డౌన్ సడలింపు ఇచ్చిన సందర్భంగా పట్టణ పరిధిలో కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యాచరణపై మున్సిపల్ కమిషనర్ అనిసూర్ రషీద్ వివరించారు. ఈ మార్నింగ్ కూరగాయల విషయంలో చాలా ప్రజలు కూడా చాలా జాగ్రత్తలు వహించారు. మరియు మాస్కులు ధరించి ప్రతి ఒక్కరు ఎన్ని వస్తువులు అవసరం ఉన్నాయి అన్ని వస్తువులు కొనడం మొదలుపెట్టారు. కానీ ఎలా అయితే లాక్డౌన్ పొడిగించడం మొదలైందో అందులో ప్రజలు కూడా కొన్ని చేయడానికి పని చేశారు. మాస్క్ లేకుండా రావడం, మార్కెట్లో అవసరం లేకుండా మార్కెట్లో ఒక రౌండ్ కొట్టిపోవడం అసలు జరిగినాయి. దాని ద్వారా నేను సీఏ గారితో మాట్లాడితే మేము సీఏ గారు మరి ఎంఆర్ఓ గారు మేము కలిసి మా టీం కలిసి మొత్తం కట్టడి చేయగలిగినాము. ప్రజలైతే మ్యాక్సిమం చాలా సహాయం అందించారు మనకు కరోనా కట్టడిలో. కానీ ఈ సహాయం అనేది ఇప్పుడు ఈ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో మన 7వ తారీఖు నుంచి అందులో కొద్దిగా కనబడడం లేదు. అది చాలా బాధాకరమైన విషయం. సార్ ఇంకా రోడ్ల మీద గుంపులు కొందరు మాస్కులు లేకుండా పోతున్నారు. వాళ్ళే కానీ మీరు ఫైన్ లాంటి ఇప్పటివరకు విధించిన జమ్మికుంట పట్టణంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ
చుట్టుపక్కల ప్రాంతాలు అయితే కానీ జమ్మికుంట పట్టణంలో ఇంకా ఫైనల్ ప్రక్రియ మొదలుపెట్టలేదు. మాస్కులు చాలా దాదాపుగా 20-25 వేల మాస్కులు మున్సిపాలిటీ నుంచి మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల నుంచి ఫ్రీగా సరఫరా చేసినాము. అయినా కూడా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు. మాస్కులు ఇంటికాడ పెట్టేసి వాళ్ళు తిరుగుతున్నారు. ఈ రోజు నుంచి కఠినంగా వ్యవహరిస్తాం. ఎవరైతే మాస్క్ ధరించక వస్తారో వాళ్లకు 1000 రూపాయల పెనాల్టీ మరియు జైలు కూడా అయ్యే అవకాశం ఉన్నది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలో ఎంపీపీ కాగితాల శంకర్ ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ఆయా శాఖల పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులు ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. తహసీల్దార్ రజని మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందించిన డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ కాకపోతే వెంటనే సమాచారం అందించాలని కోరారు. దామెర మండల ఎంపీపీ కాగితాల శంకర్ ఈరోజు దామెర మండలంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకున్నాము. మా ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు కూడా వచ్చారు. అదేమంటే విలేజ్లలో దిక్కులలో సర్పంచ్లు కూడా వచ్చేసి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతుంటే దానికి వెరిఫికేషన్ చేశాము మేము. అదే అధికారులు కూడా స్పందించారు. చిన్న చిన్న అక్కడక్కడ ఏదైనా కూడా వాటర్ సమస్య కానీ, తర్వాత శానిటైజర్ కానీ, ఈ కరోనా కోసం కానీ అధికారులు అందరూ దానికి స్పందించారు. బాగానే ఉంది. ప్రధాన సమస్య అంటే ఇప్పుడు వాటర్ సమస్య అనేది కొంత మామూలుగా చెప్పారు. వాటర్ సమస్య అనేది ఏం లేదు. ఇంతకుముందు గత పాలకుల వాళ్ళ సమస్య ఉన్నప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఈ టీఆర్ పార్టీ వచ్చినాక మన ధర్మారెడ్డి సార్ వచ్చిన తర్వాత, మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు వచ్చిన తర్వాత ఒక్క సమస్య కూడా లేకుండా అయిపోయింది. వాటర్ గిట్ వచ్చేసింది అందరికీ, ఇంటింటికి నల్ల కార్యక్రమం అనేది అది కూడా నీళ్ళు వచ్చేసి అందరికీ ఈ నియోజకవర్గం మొత్తానికి నీళ్ళు ఇచ్చిన కింద మా ఎమ్మెల్యే గారు. కొన్ని గ్రామాలలో ఏం లేదండి, కొంచెం మేము కూడా చేస్తున్నాము. గ్రామాలను తిరిగినా కూడా వాళ్ళని అలర్ట్ చేస్తున్నాము. కలిసి గ్రామ పంచాయతీ సంబంధించిన కానీ విషయంలో కానీ అధికారులు కానీ పంచాయత్ సెక్రటరీ కానీ వాళ్ళతో రిపోర్ట్ చేసుకుంటా కూడా ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నాము. అలాంటిది ఏం లేదు. కరోనా 98% వరకు పడినాయండి. పోస్ట్ ఆఫీసులో కానీ అకౌంట్స్ క్లియర్ లేని వాళ్ళకు పడలేదు. ఆ అకౌంట్స్ క్లియరెన్స్ వస్తుందా ఎంఆర్ఓ గారు కూడా స్పందించారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫామ్ ఇస్తారో ఫామ్ ఇచ్చేసి నింపేస్తే వాళ్ళకు కూడా వచ్చేస్తాయి. మామూలు అలాంటిది అయితే ఏం నా దృష్టికి రాలేదు. అందరికీ ఇంతవరకు అమౌంట్ అయితే వచ్చేసింది. విషయంలో తీసుకున్న ఈ కరోనా కోసం ఎట్లయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, తర్వాత విలేజ్లలో మా సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరం కోఆర్డినేషన్, డాక్టర్స్ కానీ పోలీసు కానీ వాళ్ళకు సహకరించాలి. విలేజ్లో ఏదైనా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా మాస్కులు కంపల్సరీ అని చెప్పేసి దానికోసం అనేది దాని మీద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలో కాంగ్రెస్ నేతల నిరసన దీక్ష. విద్యుత్ స్లాబ్లు మార్చి ప్రభుత్వం దొంగ దెబ్బలు తీస్తుందంటూ విమర్శ. అల్మాజ్గూడలో నిత్యావసర సరుకుల పంపిణీ. కృష్ణానది నీళ్లను ఆంధ్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుందన్న మంత్రి ధర్మపురి అరవింద్. మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మీడియా సమావేశం. పోతిరెడ్డిపాడు నీటి సమస్యపై ప్రతిపక్షాల తీరును ఖండించిన ఎమ్మెల్యే. సంగారెడ్డి జిల్లా తుర్కపల్లి గ్రామంలో 2 వర్గాల మధ్య ఘర్షణ. భూ తగాదాల విషయంలో కత్తులతో దాడి. కృష్ణా జిల్లా నూజివీడులో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన గడ్డివాము, 4గురికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్తే.